16వ వచనంలో కూడా క్రీస్తు ప్రభువు ఇంచుమించు అదే అర్థం వచ్చినట్లుగా సేవక ప్రవృత్తిని గురించి ఆయన బోధించారు. ఇట్లే మొదటివాడు కడపటివాడు అగును, కడపటివాడు మొదటివాడు అగును. మత్తయి శుభవార్త 20వ అధ్యాయం 28వ వచనములో కుండ బద్దలు కొట్టినట్లుగా సేవక ప్రవృత్తిని గురించి ప్రభు బోధించాడు. ఏమని చెప్పాడు? నేను సేవించడానికి రాలేదు, ప్రభువు నేను సేవింపబడటానికి రాలేదు, సేవించడానికి వచ్చాను అని సేవక ప్రవృత్తిని గురించి. క్రైస్తవ మతంలో ప్రత్యేకత ఈ రోజుకి ఏమిటాయా అంటే మనందరము ఎన్నో సేవలు చేస్తున్నాం. శ్రీ సభ ఎన్ని సేవలు ప్రపంచవ్యాప్తంగా చేస్తుందో మీరు ఒకసారి లెక్క చూడండి. విద్యాపరమైన సేవలు, వైద్యపరమైన సేవలు, సామాజిక పరమైన సేవలు మన భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రాలలో గత 200 సంవత్సరాలుగా ఎంతో మంది పేదలకు ఇల్లు కట్టడం అయితేనేమి, విద్యాబోధలు చెప్పడం అయితేనే, ఈ రోజు మరి కథోలిక క్రైస్తవులు ఒక ఉన్నతమైన సమాజంలో, ఉన్నతమైన మరి స్థానంలో బ్రతుకుతున్నారు అంటే, జీవిస్తున్నారు అంటే క్రైస్తవ మతం నేర్పించిన సేవక ప్రవృత్తి మూలంగానే. ప్రియమైన సహోదరి సహోదరులారా, 2000 సంవత్సరాల నుంచి ప్రభు చేసిన ఈ బోధన సారాన్ని గ్రహించిన శ్రీ సభ ఈ సేవక ప్రవృత్తిని తన ధ్యేయంగా, తన ఊపిరిగా చేసుకొని మరి ప్రపంచవ్యాప్తంగా విశ్వ సేవలను అందించి, ఒక మదర్ తెరీసా ఈరోజు 120 దేశాలలో కొన్ని లక్షల మంది అభాగ్యులకు మరి ఆమె సేవలను అందిస్తుందంటే క్రీస్తు ప్రభువు చూపిన ఆదర్శాన్ని బట్టే జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా ఈరోజు మరి ఈ కడరా భోజన సమయంలో క్రీస్తు ప్రభువు చేసిన ఈ మహత్తరమైన ఈ కార్యాన్ని దృష్టిలో పెట్టుకొని మన జీవితంలో కూడా ఒకరినొకరు సేవించటం అంటే అర్థం ఏంటండి? ఒకరినొకరికి సహాయపడటం, ఒకరికొకరు సహాయపడటం అనేది నేర్చుకోవాలి. సహాయం చేయటం అనేది క్రైస్తవ ధర్మము. నాకున్న దాంట్లో, దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో ఒక 5%, 10%, 20% పేదలకు, లేని వారికి నేను దాన ధర్మాలు చేయటమో, వారిని ఆదుకోవటమో, వారికి సహాయపడటమో చేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులు, ఈరోజు మనం ఎక్కడ చూసినా సరే సేవలు అందించుకునే నాయకులే కనిపిస్తున్నారు. లౌకికలకు, రాజకీయాలలో అదే విధమైన భావాలు కనిపిస్తున్నాయి. మన శ్రీ సభలో కూడా కొన్నిసార్లు మనకు సేవలు అందించుకోవటానికే అందరూ ముందుకు వస్తున్నారు, కానీ సేవ చేయటానికి ముందుకు రావటం లేదు. కనుక ఈ నేపథ్యంలో క్రీస్తు ప్రభు చేసిన ఈ బోధన చాలా ముఖ్యమైనది. క్రీస్తు ప్రభు తను వంగి తన అనర్హులైన శిష్యుల పాదాలను కడిగినట్లుగా మనము కూడా ఆ బోధకుని నుంచి నేర్చుకొని, ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా ఒకరి పట్ల ఒకరు సేవక భావం కలిగి ఉండాలి. ముఖ్యంగా నాయకులు కావాలనుకునేవాళ్ళు, నాయకులు అవ్వాలంటే సేవకులుగా, అద్భుతమైన ఒక పాట ఉంది మనకి. నాయకులు అవ్వాలి అంటే సేవకులుగా మారాలి. సేవించేవాడే నాయకుడు. క్రీస్తు మనందరికీ ఒక గొప్ప నాయకుడు కాబట్టి సేవించాడు. ఇది ఈనాటి సాంగ్యములో మొదటి విషయం ప్రియ సహోదరి. రెండవది కడరా భోజనం. అది ఎలా కడరా భోజనం అంది? నేను ఇందాకే చెప్పాను, పాస్కా భోజనం కడరా భోజనంగా మారింది. పాస్కా భోజనాన్ని ఎవరు సేవించారు? ఎవరు ఆరగించి ఎవరు పాటించారు? ఇజ్రాయేలు ప్రజలు. ఎప్పుడు అది పాస్కా భోజనాన్ని వాళ్ళు మొట్టమొదటిసారిగా తీసుకున్నారు? మనకి ఈరోజు మొదటి పట్టణంలో విన్నట్లుగా నిర్గమకాండము 12వ అధ్యాయంలో ప్రభు ఐగుప్తు దాస్యం నుంచి వారిని విడుదల చేసినప్పుడు వారిని ఆ దేవుడు మరి ఆ స్వతంత్రములోనికి, వారిని విముక్తిని కలిగించే బాటలో నడిపేటప్పుడు వారు ఆరగించిన మొట్టమొదటి పాస్కా భోజనం అది. ఆ భోజనం అయిపోయిన తర్వాత ఆ చివరి వాక్యం ఈరోజు మనం వినినట్లయితే మనకు క్రీస్తు ప్రభు ఎందుకు కడరా భోజనంలో ఆ విధంగా మాట్లాడారో అర్థమవుతుంది. ఈ రోజు మీకు జ్ఞాపకార్థ దినమగును. చివరి వాక్యం అండి. ఈరోజు మీకు జ్ఞాపకార్థ దినమగును. ఈనాడు మీరు యావే దేవుని పేరిట
పండగ చేసుకొనవలెను.